అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'విలాసిని' 50వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. ఏం చేయాలో చెప్తాను. ముందు నీ తల్లిని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళు. లేదంటే ఇక్కడే చచ్చేలాగా ఉంది అన్నాడు కోటేశ్వరయ్య. వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని లేపాలని ప్రయత్నించింది గీతిక. రక్తాల వల్ల కాలేదు. లేచి నిలబడడం కూడా. ఏం చేయాలో పాలుపోక ఏడుస్తూ ఉంది గీతిక. కోటేశ్వరయ్య బయటకు వెళ్ళి ఎవరినో పంపించాడు. అతని సహాయంతో రక్తాలని బయటకు తీసుకువెళ్ళింది గీతిక. అక్కడ ఆటో మాట్లాడుకుని హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్ళింది గీతిక. వెళ్తున్నంతసేపు కంటనీరు ఆగలేదు గీతికకి. అసలు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఏమీ అర్థం కావడం లేదు తనకు. అలాగే ఏడుస్తూ హాస్పిటల్‌కి చేరుకుంది. తల్లిని స్ట్రెచర్‌పై లోపలికి తీసుకువెళ్లారు హాస్పిటల్ వాళ్ళు. వెంటనే బిల్లు కట్టమని చెప్పారు. ట్రీట్మెంట్ మొదలు పెట్టడం కోసం. స్వప్నిక దగ్గరికి వెళ్ళింది గీతిక. రక్తాలు ఇంకా రాలేదు అని ఎదురు చూస్తున్న తిరుపతమ్మ అప్పుడే అక్కడికి వచ్చిన గీతికని చూస్తూ, హమ్మయ్య! నిన్ను వదిలేశాడా? ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడా? అని అడిగింది. ఏడుస్తూ స్వప్నిక దగ్గర వచ్చి కూలబడింది గీతిక. ఏంటే, ఏం జరిగింది? అని అడిగింది స్వప్నిక. అక్క, అమ్మ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అంటూ ఇంకా ఏడుస్తూనే ఉంది గీతిక. ఏం జరిగిందో చెప్పవే అంటూ భయపడిపోయింది స్వప్నిక. ఆ రాక్షసుడు అమ్మను విపరీతంగా కొట్టాడు. చాలా సీరియస్గా ఉంది అమ్మ పరిస్థితి అని చెప్పింది గీతిక. వెంటనే అమ్మని చూడాలి అంటూ పైకి లేవబోయింది స్వప్నిక. తిరుపతమ్మ స్వప్నికని ఆపుతూ, నీ పరిస్థితి ఎలా ఉందో చూసావు కదా, ఇలా ఈ సెలైన్ ఇవన్నీ తీసి నువ్వు బయటికి రాకూడదు. ఇప్పటికే అక్కడ మీ అమ్మ పరిస్థితి బాగా లేదని చెప్తుంది కదా, నువ్వు కూడా ఇబ్బంది పెడితే మీ చెల్లి ఒక్కతే ఎలా చూసుకుంటుంది చెప్పు. నువ్వు పడుకో, నేను చూసుకుంటాను అంటూ గీతికని తీసుకుని బయటికి వచ్చిన తిరుపతమ్మని నేరుగా రత్తాలు దగ్గరికి తీసుకుని వెళ్ళింది గీతిక. రత్తాలు పరిస్థితిని చూసి కంటనీరు పెట్టుకుంది తిరుపతమ్మ. అయ్యో భగవంతుడా, వీళ్ళపై కక్ష కట్టావా ఏంటి అని అంది తిరుపతమ్మ. ఆంటీ, డబ్బులు కట్టాలంటా ఇప్పుడు అని అంది గీతిక. మీకు డబ్బు సహాయం చేసే స్థితి నాది కాదమ్మా అని అంది తిరుపతమ్మ. ఆంటీ, మాకు తోడుగా ఉండండి కాస్త చాలు, నేను ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను, అప్పటి వరకు అమ్మ దగ్గర ఉండండి అంటూ త్వరగా బయటికి వెళ్ళిపోయింది గీతిక. ఏంటి రత్తాలు నీ పరిస్థితి? వద్దు అంటే వినకుండా వెళ్ళావు అంది తిరుపతమ్మ. ఈ బ్రతుకు బ్రతికే కంటే నా ప్రాణం ఇప్పుడే ఇలాగే పోతే బాగుండు అంటూ ఏడ్చింది రత్తాలు. అలా మాట్లాడకు, మీ పిల్లలకు నువ్వే దిక్కు, కష్టాన్ని ఎలాగైనా దాటు, మీ జీవితం బాగుపడుతుంది అంటూ ధైర్యం చెప్పింది తిరుపతమ్మ. త్వరగా ఇంటికి వెళ్ళి దాచుకున్న డబ్బుల నుండి 2 లక్షలు పట్టుకొని హాస్పిటల్కి వచ్చింది గీతిక. వెంటనే కౌంటర్లో 1,00,000 రూపాయలు కట్టి మరొక 1,00,000 రూపాయలు దగ్గర పట్టుకుంది. ఒకవైపు అక్క, మరొక వైపు తల్లి చెరొక గదిలో. బయట గీతిక. కంట్లో నీళ్ళకి విరామమే లేకుండా వస్తున్నాయి గీతికకి. తిరుపతమ్మ గీతిక దగ్గరికి వచ్చి, ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తుంటారు. చాలా సమయం అయింది కదా, రేపు పనికి వెళ్ళకపోతే ఆ కోటేశ్వరయ్య ఊరుకోడు. మళ్ళీ నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వీలు కుదిరితే వస్తాను గీతిక, తప్పుగా అనుకోకు, ఏమీ చేయలేని నిస్సహాయురాలిని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది తిరుపతమ్మ. గీతిక పరిస్థితి అనన్య గోచరంగా తయారైంది. సహాయం చేసే వాళ్ళు లేరు. ఎలాగలా గట్టెక్కుదామంటే మరొక వైపు కోటేశ్వరయ్యతో భయం. రత్తాలకి ట్రీట్మెంట్ జరిగింది. ఒక 2 గంటల తర్వాత బయటికి వచ్చిన డాక్టర్ గీతికని తన గదికి పిలిచాడు. అక్కడికి వెళ్ళిన గీతికతో, మీ అమ్మకి చెయ్యి కాలు పూర్తిగా ఫ్రాక్చర్ అయిపోయాయి. కనీసం 3 నెలల వరకు మంచం పైనుండి లేవకుండా, ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటే కాస్త కుదురుకునే అవకాశం ఉంది. మీకు తోడుగా ఎవరూ లేరా అని అడిగాడు డాక్టర్. ఎవరూ లేడు డాక్టర్ అని చెప్పింది గీతిక. చిన్నదానిలా కనిపిస్తున్నావు, ఎలా చూసుకుంటావో ఏంటో. అమ్మ, అక్క ఇద్దరు హాస్పిటల్లోనే ఉన్నారు. జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంది. 4 రోజుల తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు డాక్టర్. తల్లి దగ్గరికి వెళ్ళింది గీతిక. గీతికని చూసి, ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు. నేను ఇలాంటి పరిస్థితిలో ఉండి నిన్ను కష్టపెడుతున్నాను. ఒకవైపు అక్క, మరొక వైపు నేను ఇలా అంటూ ఏడ్చింది రత్తాలు. నువ్వు ఇలా ఏడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, ఏమీ కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను మిమ్మల్ని, తాగడానికి ఏమైనా తీసుకొస్తాను అంటూ బయటికి నడిచింది. తల్లి కళ్ళ ముందు కన్నీళ్లు బయటికి రాకుండా చూసుకుని బయటకు వచ్చి కూలబడి ఏడ్చింది. తర్వాత అక్క గుర్తుకు వచ్చింది.
అక్క దగ్గరికి వెళ్ళింది. చాలా కంగారు పడిపోతోంది స్వప్నిక. ఏం జరిగింది? అమ్మకు ఎలా ఉంది? నేను అమ్మను చూడాలి అంది స్వప్నిక. అక్క, అమ్మ పరిస్థితి బాగానే ఉంది. కానీ నీ పరిస్థితి గురించి ఆలోచించు. ఇలాంటి సమయంలో నువ్వు ఇక్కడి నుండి లేచి తిరిగితే నీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్పుడు నాకు ఇంకా ఇబ్బంది అక్క, ఇద్దరిని చూసుకోవడం. ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నా కదా మీ ఇద్దరిని చూసుకోవడానికి అంటూ అక్కకు ధైర్యం చెప్పి బయటకు వచ్చి మళ్ళీ కూలబడి ఏడ్చింది. వారిద్దరి ముందు మాత్రం కన్నీళ్లు రాకుండా జాగ్రత్త పడింది గీతిక. ఇంటికి వెళ్ళి స్నానం చేసి అక్కకి తల్లికి తినడానికి వండుకొని మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది. కాసేపు తల్లి దగ్గర, కాసేపు అక్క దగ్గర వాళ్ళకి ధైర్యం చెప్తూ, వాళ్ళకి మాటలు చెప్తూ, అప్పటి వరకు ఒడిసిపట్టిన కన్నీళ్లు బయటికి వచ్చి నేల జారుస్తూ నరకం అనుభవించింది గీతిక. హాస్పిటల్లో తన పరిస్థితికి కన్నా హీనంగా తయారైంది. ఒక్కరు కూడా సహాయం చేసేవారే లేరు. అవన్నీ తనకు కొత్త. మరొక వైపు డబ్బులు అంటూ హాస్పిటల్ వాళ్ళు ప్రతిసారి అడగడం. అన్నిటినీ ఒక్కతే చూసుకోలేక అల్లాడిపోయింది గీతిక. 3 రోజులు గడిచిపోయాయి. కాలేజీకి గీతిక రాకపోవడంతో కంగారు పడిపోయారు సృజన ఇంకా ఉష. జ్వరం ఏమైనా వచ్చి ఉంటుందేమో అనుకుని 4 రోజుల దాకా ఎదురుచూశారు. ఆ రోజు సిఎస్ఆర్ ఉష వాళ్ళని పిలిచి గీతిక గురించి ఆరా తీశాడు. తమకు ఏమీ తెలియదు అని చెప్పారు వాళ్ళు ఇద్దరు. తన అడ్రస్ నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు సిఎస్ఆర్. ఉష చెప్పబోయింది. ఉషను ఆపుతూ తెలియదు సార్ అని చెప్పింది సృజన. సరే, మీకు ఏదైనా విషయం తెలిస్తే నాకు చెప్పండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిఎస్ఆర్. ఉష సృజన వైపుకు చూస్తూ ఎందుకే సార్కి చెప్పనివ్వలేదు అని అడిగింది. అక్కడ దాని పరిస్థితి ఏంటో తెలియకుండా అడ్రస్ చెప్పడం అవసరం అంటావా అంది సృజన. మరి ఏం చేద్దామే అంది ఉష. ఒక్కసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్దామే అంది సృజన. అమ్మో, వాళ్ళ ఇంటికా? మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అంది ఉష. అది చెప్పి వెళ్తే ఎవరూ ఒప్పుకోరు. రేపు కాలేజీకి వచ్చినట్లే వచ్చి తెలియకుండా వెళ్ళిపోదాం అంది సృజన. సరే అంది ఉష. గీతిక తల్లిని అక్కని ఇంటికి తీసుకువచ్చింది. స్వప్నిక పరిస్థితి పర్వాలేదు, అన్నీ చేసుకోగలుగుతుంది. కానీ రత్తాల పరిస్థితి అలా కాదు. కాలి కూడా తీసి కింద పెట్టలేదు. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. కథపై ఒక అభిప్రాయానికి ఎట్టి పరిస్థితుల్లో రావద్దండి. చాలా సస్పెన్స్తో కూడుకున్న కథ. ఇప్పుడు మీరు ఎవరినైతే అసహించుకుంటున్నారో, తను ఇలా ఎందుకు చేస్తుంది అని తిట్టుకుంటున్నారో, వారిపై మీకు త్వరలో పూర్తి రెస్పెక్ట్ వస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు ఎలా మారిపోతారో తెలుస్తుంది. నేను ఈ కథ రాసే ఉద్దేశమే అది అండి. మనం ఒకరిని చూసి వాళ్ళని జడ్జ్ చేస్తుంటాం, కానీ మనకు తెలియని ఒక కథ వారి వెనక ఉంటుంది. ఆ కథ కనుక మనకు తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో మనం అలా మాట్లాడము. త్వరపడి ఎవరి గురించి ఎలాంటి మాట్లాడొద్దు అనేది నా యొక్క అభిప్రాయం.